వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నితిన్ నబీన్కు నందిగామ బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్లికొండ సీతారామయ్య, నందిగామ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు నందిగామ టీవీతో మాట్లాడారు. భారత్ మాతాకి జై. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా నియమించడం భారతీయ జనతా పార్టీ ఎంతో సంతోషించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికైనా అర్హులని చూపించడం కోసం నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన డైరెక్ట్గా అన్నమాట, నేను ఒక కార్యకర్తని అని చెప్పేసి నా అధ్యక్షులే మాకు బాస్ అని చెప్పడం ఇదొక నిదర్శనం. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు మా బాస్ కొత్త బాస్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం చాలా సంతోషించుకుంటూ అందరికీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తొర్లికొండ సీతారామయ్య. ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా మరియు ఎన్టీఆర్ జిల్లా మన్ కీ బాత్ కో కన్వీనర్గా ఉన్నాను. మరి నిన్న జరిగినటువంటి దేశ అధ్యక్షులు ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అతి సామాన్యుడికి కూడా పెద్దపీట వేస్తుందో అనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఎన్నిక చేయటం. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా అతి సామాన్యులని తెర మీదకు తీసుకురావటం, అతి సామాన్య వ్యక్తుల్ని పదవులిచ్చి కట్టబెట్టి కూర్చోబెట్టి వారితో దేశ సేవ చేపీయటం భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చి దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న మనం చూసాం, ఒక దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి కూడా దేశ అధ్యక్షుడి కింద నేను కూడా కార్యకర్తని అని చెప్పటం దేశానికే గర్వించదగినటువంటి అంశం. మరి గతంలో కూడా చూసాము, రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేయటం, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేయటం. అతి సామాన్య వ్యక్తుల్ని తీసుకొచ్చి పెద్ద స్థాయిలో కూర్చోయేటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ అని, కింద స్థాయిలో కూడా మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి సేవ ఈ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నితిన్ నబీన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నందిగామ భారతీయ జనతా పార్టీ తరపు నుండి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రజలంతా కూడా గమనించాల్సిన అంశం, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము దేశము కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడారంలో సమ్మక్క గద్దె వద్ద భక్తులు కొబ్బరికాయలు విసరడంతో 5గురు భక్తులు గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించాయి. భక్తులు ఎవరూ గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరకూడదని, నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ కమిటీ సూచించింది. నందిగామ పట్టణంలోని గవర్నమెంట్ డీవీఆర్ ఏరియా హాస్పిటల్ నందు శరవేగంగా కొనసాగుతున్న 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని కార్పొరేట్లకి అప్పగించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తోందని నందిగామ సిపిఎం కార్యదర్శి కె గోపాల్ అన్నారు. కొత్త చట్టం వలన రాష్ట్రంపై అదనపు భారం పడుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కొన్ని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కూడా లేకుండా చేసే చట్టాలు కేంద్రం తీసుకొస్తోందని అన్నారు. వత్సవాయి మండల కేంద్రంలో బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రానికి 100 కుర్చీలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా చిట్టూరి జనార్దన్ మాట్లాడుతూ వత్సవాయి మండలంలో ఇటువంటి విజ్ఞాన్ కేంద్రం కట్టడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విజ్ఞాన కేంద్రం అందరికీ ఉపయోగపడుతోందని, అందరూ ఉపయోగించుకోవాలని, గతంలో డిఎస్సి అవగాహన సదస్సు కూడా నిర్వహించారని, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ చైర్మన్ సిహెచ్ హనుమంతరావు, విజ్ఞాన్ కేంద్రం నిర్వహణ బాధ్యులు కొంగర వెంకటేశ్వర్లు, ట్రస్ట్ కమిటీ మెంబర్ బి రాము తదితరులు పాల్గొన్నారు.